హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బావున్నాను. అండ్ ఈరోజు ఒక గుడ్డు గురించి మాట్లాడదాము. లైక్ మా ఇంట్లో ఎవ్రీ సింగిల్ డే నేను 5 బాయిల్డ్ ఎగ్స్ అయితే చేస్తాననమాట. శరత్ మార్నింగ్ జిమ్‌కెళ్తారు. రాగానే 2 ఎగ్స్ తింటారు. ఇనిషియల్‌గా ఓన్లీ వైట్స్ తినాలి. యెల్లో తినొద్దు అని చెప్పేవారనమాట. బట్ నేను యోక్ పార్ట్‌లోనే చాలా ఎక్కువ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి యెల్లో కూడా తినమని చెప్పేదాన్ని. సో, నౌ హి ఈస్ టేకింగ్ ఎంటైర్ హోల్ ఎగ్ తింటారు. అందుకే నాకొకసారి వీడియోలో చెప్దాము. చాలా మంది మా హస్బెండ్ లాగే చాలా మంది యోక్ పార్ట్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఒక పెద్ద మిత్‌లో ఉండిపోయారు. ఫస్ట్‌లీ అసలు యెల్లోలో ఏమేముంటాయో తెలుసా? అంటే యోక్ పార్ట్‌లో ఏమేముంటాయి అంటే వైటమిన్ ఏ, వైటమిన్ ఇ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ న్యాచురల్ వైటమిన్ డి దొరికే ఫుడ్స్‌లో యోక్ పార్ట్ కూడా ఒకటనమాట. వైటమిన్ డి చాలా తక్కువ ఫుడ్స్‌లో దొరుకుతది. యోక్ పార్ట్‌లో కూడా వైటమిన్ డి దొరుకుతది. ఇంకా బి2, వైటమిన్ బి6, బి9, ఫోలేట్ ఇంకా బి12 అండ్ ఆల్సో వుమెన్‌కి కావాల్సిన కోలిన్ అనేది కూడా ఇందులోనే ఉంటది. ఇంకా చాలా మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. చాలా మంది అనుకుంటున్నట్లు అది బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు. అదంతా ఒక పెద్ద మిత్ మాత్రమే. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ థట్ మన హార్ట్‌కి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్‌ని ఇంక్రీజ్ చేస్తది. అది ఎల్‌డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని ఇంక్రీజ్ చేయదు. మన హార్ట్‌కి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ మాత్రమే ఇస్తది. అండ్ 70% ఆఫ్ ది న్యూట్రియంట్స్ అన్నీ యోక్‌లోనే ఉంటాయి. నాట్ ఇన్ ద వైట్. అసలు మనం ఎగ్స్ తీసుకుంటుంటే యోక్ పార్ట్ తీసేసి వైట్స్ మాత్రమే తినడం వల్ల అసలు యూజే లేదు. 70% మనం డిస్కార్డ్ చేస్తున్నాం ఒకవేళ మీరు చేస్తుంటే. నౌ ద లిమిట్స్. ఎవరెవరు ఎంత తినొచ్చు అన్నది జూద్దాం. ఎవ్రీ సింగిల్ డే మనం తింటున్నాము అంటే అడల్ట్స్‌కి 2 హోల్ ఎగ్స్ ఆర్ కంప్లీట్‌లీ సేఫ్. ఇప్పుడు ఎవరు తినకూడదు అన్నది జూద్దాం. ఒకవేళ ఎవరైనా వెయిట్ లాస్ జర్నీలో వాళ్ళు హోల్ డేలో అసలు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారో దాన్ని పట్టి చూసి 1 యోక్ ఈస్ ఆల్సో వెరీ ఫైన్ వెరీ సేఫ్ అన్నమాట. దీంట్లో ఉండే మినరల్స్ అంత ఇంపార్టెంట్ అండ్ ఇందులో ఉండే వైటమిన్స్ అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ డేలో మనం క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నామో చూసుకొని అట్‌లీస్ట్ 1 యోక్ పార్ట్ అయినా డైట్‌లో పెట్టుకోవడం చాలా మంచిది. సో, ఐ హోప్ యెల్లోలో ఏమేముంటాయి అని చెప్పేసాను. ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎగ్స్ హోల్ ఎగ్ లాగా తీసుకోవడానికే ట్రై చేయండి. బికాస్ మెనీ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇందులో చాలా ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ ఆర్ వెయిట్ లాస్ జర్నీలో ఉంటే అట్‌లీస్ట్ 1 యోక్ పార్ట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్, వెరీ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అనమాట. సో, ట్రై టు ఇంక్లూడ్ యోక్ పార్ట్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ డిస్కార్డింగ్ ఇట్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.